మనిషి కుమారుడి రాకడ మరి రావడానికి సమీపించున్నారు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మొదటి రాకడలో ఎలా వచ్చారో మరి రెండవ రాకడలో ఎలా వస్తారో అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఓ తారక వెలిసింది అని అంటున్నారు ఇక్కడ. ఆ తారక ఎవరంటే మనమే. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆ తారలాగా మనం ఉంటాం. అంటే నక్షత్రము మరి జ్ఞానులకి ఏ విధంగా చూపించిందో యేసయ్య కోసము అది చూపించడానికి ఆ నక్షత్రము కోసం పరిశీలించడానికి ఆ జ్ఞానులకి 1 సంవత్సరం పట్టింది. మరి వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి యేసయ్య వచ్చే ప్లేస్కి రావడానికి ఇంకొక సంవత్సరం పట్టింది. 2 సంవత్సరాలు పట్టింది ఆ తారను వెతికి రావడానికి. అలాగే మనం కూడా తారగా ఉన్నప్పుడు మనల్ని కూడా కనుగొని వస్తారు. కనుగొని రావాలంటే మన మనిషి కుమారుడు రాకడ కోసం తెలిసి ఉండాలి. మొదటి రాకడలో దేవుడు ఎందుకు వచ్చారు, రెండవ రాకడలో ఎందుకు రాబోతుందని ఇవన్నీ విషయాలు మనలో చెప్పుకుంటున్నాము. కానీ దానికి సిద్ధపాటు అనేది చాలా అవసరము. ఎందుకంటే మొత్తం 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏముందంటే ఒకసారి చూడండి. మీకోసం చదువుతున్నాను, ఎందుకంటే మీకు తెలియదు. దేవుడు ఇలాగే ఉంటాయి రోజులన్నీ అనుకుంటున్నారు, కానీ ప్రతిరోజు ఒకలాగా ఉండదు. కాబట్టి దేవుడు వస్తాడు. పశువుల పాకలో ఆయన సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలోకి తీసుకొచ్చారు. అక్కడ కాపర్లు వచ్చి మరి ఆయనకి పూజించారు. కాబట్టి జ్ఞానులు 2 సంవత్సరాలు అయ్యాక వచ్చి ఆయన ఇంటిలోకి రాగానే ఇంటిలోనికి వచ్చాడు. ఆయన ఇంటిలోనికి జ్ఞానులు వచ్చి బంగారం సాంబ్రాణి గోళము బహుమతులుగా తీసుకొచ్చారు. మరి దేవుని సన్నిధికి ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, దేవుని కట్టడలో దేవుని ఆజ్ఞలు ఆయన విధులు ఎలా పాటిస్తున్నారు, పాటించలేని అమాయక ప్రజలకి ఎలాగ మీరు చెప్పగలుగుతున్నారు, ఎలాగా సిద్ధంగా ఉన్నారు అనే విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మత్తయి 24వ అధ్యాయము 44వ వచనము చూడండి, మీకోసం చదువుతున్నారు. మీరు అనుకోని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకోరు, మనం అనుకోలేని ఘడియలో వచ్చేస్తాడు ఆయన. అప్పుడు సిద్ధంగా ఉండాలా లేదా? తండ్రి చిత్తం మన పట్ల నెరవేర్చబడాలి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుంది, అది నెరవేర్చడమే మన బాధ్యత. అదే గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు పౌలు. మరి మీరు ఎక్కడికి పరిగెడుతున్నారో అది ఆలోచించుకోవాలి. దేనికి టైం ఎక్కువ ఇస్తున్నారో అది ఆలోచించుకోవాలి. మీరు పరిగెట్టాలి. ఒక్కొక్కరు కూడా కొడుకు తీరుకోనున్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి, లోకంలో పాపంలో శాపంలో ఉన్న వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి. దేవుని నామ స్తోత్రం. మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధం దేనికి సిద్ధంగా ఉంటున్నారు? ప్రతి క్షణం దేనికి సిద్ధపడుతున్నారు? అన్నీ భూలోకంలో ఉండిపోతాయి. ఎవరైతే భూ సంబంధమైన వెతుక్కుంటూ ఉంటారో భూలోకంలోనే ఉండిపోతారు. ఉండిపోతే సాతాను చేతిలో చిక్కిపోయి వాడి చేతికి దొరికిపోతారు. 7 సంవత్సరాలు ఆ విడబడిన ఎత్తబడే సంఘంలో ఉండరు. విడబడిన ఆ గుంపులో ఉండి నానా శ్రమలు, చాలా భయంకరమైన శ్రమలు భరిస్తూ ఉంటారు సాతాను బంధకాల్లో ఉండిపోయి. కాబట్టి మనం ఏంటంటే సిద్ధంగా ఉండాలి. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండండి అంటున్నారు. ఎందుకంటే మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడనో. తూర్పున పడుతుంది మెరుపు, పడమటికి వస్తుంది. వచ్చినప్పుడు ఎలాగది కనబడుతుంది? ఒక స్పాట్ లాగా, ఒక్క కనురెప్ప పాటలో. ఆ టైంలో మనకు తెలుసుగా ఇలాగే తీసి కళ్ళు ఇలా తీసి మూసి లోపల వచ్చేస్తాడు. అప్పుడు ఎంత మనం సిద్ధంగా ఉండాలి, ఎలాంటిగా ఉండాలి? కునుక్కోని ఉన్నా, సోమబోతులో పడుకొని తినుకొని మత్తుతో ఉన్నా తెలియదు. అంత స్మార్ట్గా ఉండాలి.
కాబట్టి దానికి సిద్ధపాటు ఎవరైతే సంఘానికి కూడా అర్హత ఉంటుంది, దానికి సంఘంలో రావడానికి కూడా ఒక అర్హత అని మనం నేర్చుకున్నాం. సంఘానికి దేవుని పరిశుద్ధ స్థలానికి కూడా రావడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఆ తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగో కనబడడం అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును అని మత్తయి 24:27 ఉంది. అలాంటప్పుడు మనం ఎంతగా దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. మనుషులతో కనెక్ట్ అయిపోతే కాదు. ఉద్యోగంతో, మనుషులతోటి, మరి కోరికలు, సుఖానుభవం, ఈ చలేస్తుందని చెప్పి ఒడుకుపోయి దుప్పటి మూసుకేసుకుని పడుకునేది కాదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. మన కుటుంబాలని, సంఘాలని, దేశాన్ని సిద్ధపరిచే పనిలో ఉండాలి. అది తండ్రి చిత్తం అన్నమాట. కాబట్టి మత్తయి 24:42 ఏంటంటే, కావున ఏ దినము మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి. పడుకున్న కళ్ళు మూసుకున్నా సరే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కళ్ళు మూయద్దని అర్థం కాదు, అంటే ఆత్మ మాత్రం పడుకోదు అనమాట. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెలిసినా ఏం జరుగునే తెలుస్తుంది. కాబట్టి అటువంటి దేవుని శక్తి, అటువంటి దేవుని యొక్క అభిషేకము, అటువంటి వాక్యము, ప్రార్థన, ఉపవాసము ఉన్నప్పుడు ఈ విషయాలు తెలుస్తాయి, లేకపోతే తెలియవు. అందుకనే ఆ మనుష్య కుమారుడు రాకడ గురించి సిద్ధంగా ఉండడానికి దేవుడు ఆశపడి ఈరోజు మనల్ని ఎంతో ప్రేమించి చెప్తున్నారు. అన్ని తెలుసుకుంటారు, కానీ బుద్ధి లేని కన్నికలాగా 5 చక్కగా డ్యూటీలో నూనె పెట్టుకొని ఇంకా ఎగస్ట్రా దాచుకున్నారు. సరిగ్గా ఆ రోజు ఆరాధన అవుతుంది, అది కొంచెం అయిపోతుంది, ఇంకా కొంచెం ఉన్నది వేసి వచ్చేటప్పుడు గబేరుని అందులో వేసేసుకుంటారు చక్కగా. ఆ పెళ్లి కుమారుడు రాగానే వాళ్ళకి అర్థం అవుతుంది. పక్కన ఉన్న 5 అడిగితే మీకు మాకు సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి తెచ్చుకోండి అనేటప్పటికి డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎవరి కోసం పరలోక రాజ్యం డోర్ తెలిసి ఉంటుందో కూడా మనం నేర్చుకున్నాం. ఆ క్లోజ్ అయిపోతే అన్ని విని ఉండిపోతే వేస్ట్ కదా. విని దాన్ని పాటించాలి. దేవుడితో మాట్లాడే అనుభవం. దేవుడు ఈరోజు మాట్లాడా, నిన్న మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది, అనుక్షణం దేవుడు మాట్లాడే పరిస్థితులు అనేవి మనకి చాలా ముఖ్యం. కాబట్టి లూకాసు వార్త 12:40 మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండాలని చెప్పాడు ఆయన, చెప్తున్నాడు ఆయన. భూలోకానికి అందుకు మొదటి రాకడలో వచ్చాడు. లోకాలనేది రారాజు, ధరలో వెలిసాడు. ధర అంటే భూమి మీద వెలిసాడు ఆయన. అన్ని కూడా చేసి చూపించాడు. నాకులాగా మీరు నడిస్తే, నేను ఎలాగైతే శ్రమపడ్డాను ఇతరులు ప్రేమించి, ఎలాగైతే నేను ప్రతి విషయంలో ఓర్చుకొని, ప్రతి నిందలు, అవమానాలు, దెబ్బలు, మరి తండ్రి చిత్తము నేను నెరవేర్చి ఏ విధంగా నేను తండ్రి కృపాశాలు కూర్చున్నానో అలాగే మీరు కూడా అలా నడాలి. అలాగా పౌలు గారు నడిచారు. నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి అని అన్న ఛాలెంజ్గా ఎలాగ నిలబడ్డాడో అలాగా అపోస్తలుల బోధలో దేవుడు మనల్ని కూడా నిలబెట్టాడు. దేవుడు మహిమలు గాక. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు లూకా భక్తుడు. అలాగే ఫిలిప్పీ 4:5 మీ సహనమును సకల జనులకు కూడా సహనం. ఒకసారి మనకు ఒప్పుంటుంది, చెప్తాము, వాళ్ళు బెందులు వదిలేస్తాము. ఓపిక కావాలంటున్నాడు ఆయన చెప్పడానికి. ఆ నిందలు, అవమానాలు, దెబ్బలు ఇవన్నీ కూడా దేవుడు ఓర్చుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధంగా జన్మించాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మరి ఆయన ఎంత ఓర్చుకుని ఉంటాడు. దానికి ఏంటి అవసరం? అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. దేవుడితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. దేవా మీ చిత్తమైతే ఈ గిన్నెని ఆ ఇద్దరిని తొలగించి, అది కూడా నీ చిత్తమే అన్నాడు. అంటే దేవుడికి అంత లోబడ్డాడు. కష్టమైనా సరే ఆయన ఉపవాసం ఉండి సాతాను వచ్చి శోధిస్తున్నా సరే వాడిని ఎదిరించాడు. వాక్యం అంటే దేవుడి మాటల కోసం గెలిచిన తోటలో చెమట రక్త బిందువులు అయ్యేలాగా ఆయన అలాగా ప్రార్థన చేశాడు. మరి సమాజ మందిరంలో రాత్రంతా ప్రార్థన చేశాడు. సమాజ మందిరంలో ఉదయమే బోధించాడు. అలా మనం బోధించాలి. ప్రార్థన ఇంట్లో చేసుకుని ఉదయం వచ్చి ప్రతి ఒక్కరికి బోధించాలి. మన పనులు చేసుకోవడమే కాదు, మన రాజ్యాలు కట్టడమే కాదు, మన పనులు మనం చేసుకుంటూ
దేవుని రాజ్యం కూడా కట్టాలి. మన పనులు మన రాజ్యము కట్టుకోవడం కన్నా దేవుని రాజ్యం కట్టడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తిని పొందుకుని అలా వాక్యం చదువుతా, ఉపవాసం ఉంటా, దేవుని మెలకు కలిగి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఉద్యమం వస్తుంది ఒంట్లో. మిగిలినవన్నీ కూడా వేస్ట్ అని అనిపిస్తుంది. నేను ఈరోజు ఇలాగా ఈ పని చెయ్యాలి, ఇలా ఒకరికి నేను దేవుని మాటలు చెప్పాలి, నా ఇంట్లో వాళ్ళకి ఇలా బోధ చేయాలి, వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినాలంటే నేను వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి, చేసి పెడితేనే వాళ్ళు వింటారు అనే జ్ఞానంతో మన ఇంటిని కట్టుకోవాలి. సామెతలు 14:1 ఉంటుంది, జ్ఞానవంతులు తన ఇంటిని కట్టుకుంటారు అని స్త్రీల కోసం చెప్తున్నారు. స్త్రీ అంటే సంఘం అన్నమాట. పురుషుడు కోసం చెప్పలేదు. పురుషుడు పడుకొని ఆడ మనిషి ఇంట్లో అన్ని పనులు చేయమని అర్థం కాదు. దానికి ఏంటంటే స్త్రీ అంటే పెళ్లి కుమార్తె సంఘం ఎప్పుడు కూడా సిద్ధంగా అలా ఉండి మన ప్రతి కుటుంబాన్ని అలా వెలిగించాలి, ఇల్లు పొరుగు వాళ్ళు వెలిగించాలి, సంఘాలను వెలిగించాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. మరి దేశంలో ఏమేమి జరుగుతున్నాయో అవి వాక్యంలో నెరవేరుతున్నాయి కదా అని చూడాలి. ఆ నెరవేర్పులు కూడా రెండవ రాకడ కోసమే నెరవేర్పు జరుగుతుందే తప్ప ఆ సూచనలో 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పారు. కానీ ఇప్పుడు రహస్య రాకడ అయితే ఏ గడియలో వస్తుందో తెలియదు. అది స్పాట్లో వస్తుంది అనమాట. మరణం ఎలాగొస్తుంది, ప్రసవ వ్యాధులు ఎలాగొస్తుంది, సడన్ గా ఆపద యాక్సిడెంట్ ఎలాగ జరుగుతాయి, సేమ్ అలాగే దొంగడు ఎలాగొస్తాడు, అలాగే దేవుని రాకడ కూడా మనుషుల రాకడ సడన్ గా జరుగుతుంది. తూర్పు నుండి పుట్టి పడమరకి ఎలాగైతే మెరుపు వస్తుందో, ఎంత స్పాట్ ఇలా స్పాట్లో డెడ్ అని అంటారు కదా, స్పాట్లో చనిపోయాడు అని అంటారు కదా, అలా వస్తుంది. కాబట్టి రహస్య రాకడికి ఏమి సూచనలు ఏమి ఉండవు, రెండవ రాకడికే సూచనలు ఉంటాయి. రహస్య రాకడ ఎత్తబడిపోతారు, ఎత్తబడిపోయి విడబడిన వాళ్ళు అప్పుడు వాళ్ళకి రెండవ రాకడలో దేవుడు మరి వస్తాడని ప్రకటన 1:7 ఉంటుంది. ప్రతి నేత్రము వాళ్ళు చూస్తారు, దేవుడు పొడిచినోడు కూడా చూస్తారు, ప్రతి ఒక్కరు రొమ్ము కొట్టుకుంటారని ఉంది అక్కడ. ప్రతి ఒక్కరూ చూస్తారు. ఎందుకంటే ఇటువంటి మాటలన్నీ వింటుంటారు. మేము చేయలేదే, మేము వెళ్ళలేదే, మేము పక్కన పెట్టాము ఈ మాటలని అమ్మో అమ్మో అని కొట్టుకుంటారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు. అందుకు ప్రతి నేత్రం చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. ఈ రహస్య రాకడైతే జ్ఞానేంద్రియాలు ఎవరికైతే ఉంటాయో ఆయన స్వరం వినగలిగే చెవులు, ఆయన చూసే కళ్ళు, ఆయన తాకితే నీకు స్పర్శ, ఏది తాకి చూసామో ఏది విన్నామో మేము చెప్పకుండా ఉండలేమని మరి 1 యోహాను 1:1 మనం చదివాం కదా మొన్న. అలాగా అటువంటి దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళకి రహస్య రాకడ వచ్చినప్పుడు తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి అసలు రహస్య రాకడ ఆయన మధ్యాకాశ పర్లోకం నుండి మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు అంత శబ్దం కూడా వినబడదు. చెవుటోడు చెవులో శంఖం ఊదితే వినపడదు కదా. అలాగే దేవుడి మాటలు వినలేని చెవులు మనకు వద్దు. అవి ఏంటంటే లోకం వింటుంటే అవి పనిచేయవు, లోకాన్ని ఇష్టమాటలు చూస్తుంటే ఆ కళ్ళు పనిచేయవు. కళ్ళు మాత్రం ఉంటాయి కానీ అవి దేవుని కళ్ళు కాదు. కాబట్టి దేవుడిని చూడలేరు, దేవుని స్వరం వినలేరు. పర్లేదులే, అందరూ చూస్తున్నారు, నేను చూస్తున్నాను, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు ఏంటి, నాతోనే మాట్లాడారా, మా సేవకులతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడారు, వీరితో మాట్లాడారు నేను చెప్పుకోవడానికే ఉంటారు. కానీ నాతో ఎందుకు మాట్లాడలేదని ఒక ఛాలెంజ్గా నిలబడరు. నేను నాతో మాట్లాడితేనే నేను దేవునితో నేను ఈ రహస్యరాకుండా ఎత్తబడతాను. నాతో మాట్లాడకపోతే, నా దేవుడు నన్ను పట్టించుకోకపోతే రహస్యరాకుండా నేను ఎత్తబడను, నేను దేవుని రాజ్యాన్ని వెళ్ళలేను. విడబడిన గుంపులు ఓడిపోయి సాతానుతో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, మరణము వాడి చేతిలో చనిపోతేనే దేవుని రాజ్యానికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అది ఖచ్చితం. కాబట్టి అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. రెండవ రాకడ సూచనలన్నీ మొత్తం 24వ అధ్యాయం ఉంటాయి. కాబట్టి ఎలా ఉంటుంది దేవుని రాకడ? ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 5వ వచనంలో మీ సహనము సకల జనులకు తెలియబడనిది, ప్రభు సమీపంగా ఉన్నాడు. అంటే ద్వారం దగ్గరే ఉన్నాడు అని ఉంది వాక్యం. మొత్తం 24వ అధ్యాయం 32 కింద వచనాల్లో ఉంటుంది, ద్వారం దగ్గరే ఉన్నాడు అనేసి. అందుకనే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. కాబట్టి ఆయన అంటే రాకడ సూచనలు దగ్గర పడ్డాయి. ఈ తరంలో దేవుడు రాబోతున్నాడు. కాబట్టి చాలా మనం చూస్తున్నాము, దేశంలో ఏంటంటే జరుగుతున్నాయి అన్ని కూడా మనం గమనిస్తున్నాము. అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది అని.
ఏర్పాట్లో ఉన్న వారితో సహా దేవుని ఏర్పాటులో ఉండే దేవుని చూసే కళ్ళుతో అద్భుతకారాలు మహత్కారాలు సూచక్రియలన్నీ చూసిన వాళ్ళు కూడా సాతాను గడిచి బలలో ఉన్నారు. మేము ఒకప్పుడు నెయ్యి తిన్నాము, ఇప్పుడు మమ్మల్ని చూడండి, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఉంటుంది. మేము ఒకసారి దేవుడితో మాట్లాడాం కదా, అలా కాదు, ప్రతి క్షణము దేవుడితో మాట్లాడాలి. ఎప్పుడో నేర్చుకున్నాము, ఎప్పుడో పరిశుద్ధాత్మ పొందుకున్నాము కాదు, ప్రతి దినము కూడా అంతరంగ పురుషుడు నూతన పరచబడాలని 2 కొరింథీ 4:16లో ఉన్నట్లుగా మనం అనుదినం కూడా నూతన పరచబడాలి. మన హృదయాలు నూతన పరచబడాలి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద నమ్మడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచున్నాడు. యాకోబు 5:9 నీ వల్ల ఎలాగైంది, నీ వల్ల నా జీవితం ఎలాగైపోయింది, నీ వల్ల నా పరిస్థితులు ఎలాగున్నాయి అని మనం సలుగుతూ ఉంటాం. అలా సలుకోకుండా వాళ్ళు పక్కన పెట్టి మనం దేవుడితో మాట్లాడాలి. దేవుడు వాళ్ళకి క్షమించేలాగా, వాళ్ళకి జ్ఞానం వచ్చేలాగా, ఒక విశ్వాసము, ఒక పశ్చాత్తాపము, ఒక రక్షణ, ఆ పాపం నుండి విడిచి, ఆ పాపాన్ని విడిచి దేవుని రాజ్యానికి రావడానికి మారుమనసు పొందుకునేలాగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం చదువుకొని ఉంటే మనం ఉండిపోతాం. వీళ్ళ వల్ల అంటే ఎవరి వల్లైనా మనం ఉండిపోకూడదు కదా, మనం ముందుకు సాగాలి కదా, గురియెత్తుకే పరిగెట్టాలి కదా, ఆగకుండా పరిగెట్టాలి, ఆగకుండా దేవుని రాజ్యానికి ప్రయాసపడాలి. మనం అలాగా శ్రమల గుండానే మనం దేవుని రాజ్యానికి వెళ్తామని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం 19:7 ఆయన స్తుతించడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను పరిచయమని చెప్పగా వింటిని. పెళ్లి కుమార్తె అనే సంఘము అనే దేవుని యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పి, మరి ఆ గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చింది అని చెప్పి అక్కడ పిలుస్తున్నారు. సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచండి అని చెప్పగా నేను విన్నాను అని యోహాను గారు చెప్తున్నారు. అటువంటి దర్శనాన్ని చూశాడు ఆయన. ఎందుకంటే ఇది నెరవేర్పు జరగడానికి సిద్ధంగా ఉంది. నెరవేర్పులన్నీ కూడా ఏంటి, ప్రవచనాలన్నీ కూడా ఆది కాండంలోనూ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి. నెరవేర్పులన్నీ కూడా మరి ప్రకటన గ్రంథంలో జరగబోయే నెరవేర్పులు ఉన్నాయి. కాబట్టి అవి మనం నేర్చుకోవాలి. ప్రకటన 1:3 ప్రకటన గ్రంథాన్ని చదివి మరి దాని ప్రకారం గైకునివాడు ధన్యుడు అన్నది అందుకే. కాబట్టి యాజకుడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతను కనుగొనడో ఆ దాసుడు ధన్యుడు, ఆ దాసుడు ధన్యుడు. ఎందుకంటే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టేందుకు వారి పైన వచ్చిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడవడు. బుద్ధిమంతుడైన దాసుడు ఏం చేస్తాడంటే ఆ టైంని బట్టి అటువంటి వాక్యమైన ఆహారం వేసే శరీరంలో రక్తం అనమాట. అది వాక్యము అనే ఆహారం తగిన టైంలో అలా సరి చేసుకుని వాళ్ళు మళ్ళా వాక్యమైన ఉదక స్నానంతో దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. అటువంటి బుద్ధిమంతుడైన దాసుడెవరు అని అంటున్నారు ఇక్కడ. మొత్తం 24:45 యాజకుడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుకుంట అతడు కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు. దాసుడు అంటే ఏంటి? దేవుని బిడ్డ, నక్షత్రం అనమాట. ఆ నక్షత్రం అనే దేవుని బిడ్డ ఏంటంటే సిద్ధపరచాలి ఇంకొక మనిషి. తన సిద్ధంగా ఉండి ఇంకొక బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఎవరంటే నేనున్నానయ్యా, నీకోసం పని చేస్తానయ్యా, నీకు ఇష్టంగా ఉంటానయ్యా అని ఆనాడు సమయాలు పాలు విడిచిపెట్టిన టైంలో అన్నాడు. పాలు విడిచిపెట్టిన టైము అంత చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మాట్లాడే దేవుడు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అలాంటి బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు అని అడుగుతున్నారు. అతడు తన యావదాస్తు మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యావదాస్తు అంటే పరలోక రాజ్యం. మనం అక్కడే మన ధనాన్ని సమకూర్చుకోవాలి. ఏదున్నా మన ఒంట్లో ఉన్న శక్తి, డబ్బులు, టైము అన్నీ కూడా అది ఆ యావదాస్తి మీద వారి ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ పరలోక రాజ్యంలో నిన్ను ఒక అధికారిగా పెడతాడు, నన్ను ఒక అధికారిగా పెడతాడు. 1000 పరిపాలనలో మనము దేవుడితో
పరిపాలన చేస్తాం అక్కడ. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచుంటే ఇంకా దేవుడు వస్తాలే, ఎప్పుడులో చెప్తున్నారు, మా చిన్నప్పటి నుండి చెప్తున్నారు వేసే వస్తారు అనేసి, కానీ ఇప్పుడు రావట్లేదని చెడ్డదాసుడు ఉన్నాడట. నిర్లక్ష్యం పెట్టుకొని ఉండే తన తోటి దాసుని ఆ పక్కన ఇంకొక నక్షత్రం ఉంది, దేవుని పనులన్నీ చేద్దామని ఎంతో బాధపడుతుంటే దాన్ని కొట్టి కాలుతో తన్ని కనిపెట్టి ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకునే గడియలో వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమిస్తాడట. నువ్వు చెయ్యవు, పక్కోడు చెయ్యనివ్వు, అలాగే నీ సేవ చేయించుకుంటున్నావు, నీ రాజ్యం కట్టించుకుంటున్నావు. నువ్వు చేయడం చేత కాదు దేవుని రాజ్యం కట్టడం, పక్కోళ్ళు కట్టనివ్వకుండా బోర్డు పనులు పెడతావు ఇంట్లో. కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఆ మూర్ఖులకి తన వాళ్ళు వేరే ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 40-41 ఆ వచనాల్లో ఉంటుంది. అక్కడ ఆ మూర్ఖులు అన్నమాట. వాళ్ళేంటంటే తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుతూ ఉన్నాడట. వాళ్ళతో నువ్వు తింటున్నావా, కలిసి వాళ్ళతో తాగుకొని ఉంటున్నావా, వాళ్ళతో నవ్వుకొని ఉంటున్నావా, ఆడుకొని ఉంటున్నావా, టైం పాస్ చేస్తున్నావా వాళ్ళతోటి? అది నీ కుటుంబం కాదు. దేవుడు మూర్ఖులవి తర్వాత నువ్వు వేరే ఉండాలి. వేరే ఉండి నువ్వు దేవుని రాజ్యం కట్టడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏ టైంలో వస్తాడో వాళ్ళతో నువ్వు తినుకొని తాగుకొని ఉన్నప్పుడు వాళ్ళు నా కుటుంబమే కదా, నా ఇంటోళ్ళే కదా అనుకుంటా కుదరదు. దేవుడి ఇంటి వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో ఉండి నువ్వు దేవుని రాజ్యం కట్టడానికి సహకరించాలి. ఎందుకంటే ఏ గడియలో దేవుడు వస్తాడో మెరుపులా వస్తాడు. మెరుపులో వచ్చినప్పుడు నువ్వు దొంగలతో కూర్చొని ఉన్నావు అనుకో, నువ్వు వాళ్ళకి ఏగించుకుంటే నీ పరిస్థితి అంతే. వాళ్ళతో పాటు విడవబడతావు. తర్వాత గుండెలు బాధకున్నా సరే 7 శ్రమ దినాల్లో అనేకమైన శ్రమలో అంత్యక్రీస్తుతో భరించవలసి వస్తుంది. అవంత క్రీస్తు, సాతాను, అంత్యక్రీస్తు వీళ్ళ ముగ్గురు కూడా చాలా దారుణంగా హింసలు పెడతారు విడవబడిన వాడికి. చాలా మందికి వాక్యం తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉండి నాకు అన్ని వచ్చినాయి, నేను ఎలాగే వెళ్ళిపోతాను అని బుద్ధి లేని కన్నికలాగా ఉంటే 5 విడవబడ్డారు, 5 ఎత్తబడ్డారు. అంటే సగం మంది భూలోకంలో ఉండిపోతారు, సగం మంది వెళ్తారు. అందుకే ఇరుకు మార్గంలో పోరాడండి. ఇది ఒక పోరాటం అన్నమాట. ఇరుకు మార్గంలో పోరాడండి. విశాల మార్గంలో అయితే అలాగే వెళ్ళిపోతారు, కానీ ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అలాగే అందరూ వెళ్తా ఉంటారు, నీకు అసలు అందులోంచి దూరం వెళ్ళడానికే టైం ఉండదు. అలాంటప్పుడు ఎంత కష్టం అది. అక్కడ ఇరుకు మార్గంలో ప్లేస్ రావాలి కదా, అక్కడ అలా జనం వెళ్తూనే ఉంటారు రోజుని. ఆ ఇరుకు మార్గం నుండి దాటి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత పోరాటం అది. ఈజీగా వెళ్ళిపోయింది కాదు దేవుని రాజ్యానికి వెళ్ళడం. పోరాడండి అంటున్నాడు. ఇరుకు మార్గంలో పోరాడండి అంటున్నాడు. దేవుని రాజ్యము ఇరుకు మార్గం కాబట్టి అది కష్టం. అంటే ఏమీ తెలియని వాళ్ళకి కష్టంగా ఉంటుంది, కానీ దేవునితో మాట్లాడి అనుకున్న వాళ్ళకి అది రోజు ఆ మాటలు వింటున్నప్పుడు చాలా భయం వేసి, అమ్మో నేను అలా వాళ్ళతో ఉండకూడదు, వాళ్ళతో టైం పాస్ చేయకూడదు, అలా టైం అంతా వేస్ట్ చేయకూడదు అని చెప్పి తినుకొని పడుకొని సాతంగా అంటే తిను పడుకో, కాస్త బ్రష్ తీసుకో, ఎందుకు వెళ్ళడం, ఎందుకు చేయడం, ఎందుకు నువ్వు స్వార్థ ఎందుకు ప్రకటిస్తావు, నువ్వు పరిచయం ఎందుకు చేస్తావు, అలా పడుకోబెడతావు. కానీ దేవుని బిడ్డలకి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడంట ఆ దాసుడు కనిపెట్టిన దినములోనూ వాడు అనుకున్న గడియలోనూ వాని యజమానుడు అంటే యేసయ్య వచ్చేస్తాడు. వాని యజమానుడు ఇప్పుడు సేవకుల ద్వారా మాటలు చెప్పిస్తున్నప్పుడు అవి గుండెల్లో భద్రపరచుకొని ప్రతి క్షణము కూడా దేవా నేను సమయం పోనీక సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి అని అడగాలి. సమయం పోనీయగా సిద్ధపడి మా సంఘమా. అలాగా సంఘం అనేది ఎప్పుడు కూడా సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. నేను ఎవరికి సమయం ఇస్తున్నాను? మనుషులకి ఇస్తున్నానా, దేవునికి ఇస్తున్నాను? వాళ్ళు వినకపోతే ఇంకా నువ్వు వాళ్ళతో ఉండడం వేస్ట్ కదా. వాళ్ళు వినేలాగా నువ్వు ఏదో విధంగా వాళ్ళతో నువ్వు ఉన్నావంటే నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింప చెయ్యాలి. వాళ్ళకి మారుమనసు వచ్చేలాగా నువ్వు చెయ్యాలి. లేకపోతే
మొదటి నీతిని రాజ్యాన్ని వెతకడానికి నువ్వు బయటకు వచ్చావు అనుకో, నీ పరలోకం తెలిసి నీ ఇంట్లో వాళ్ళు మారాలని. నా జీవితంలో అలాగే జరిగింది. ఇంకొకరిని దేవుని బిడ్డలు ఇంకొకరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినకపోతే బయట వాళ్ళని రక్షిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు మారాలని దేవుడు స్టార్ట్ చేశారు. అలా ఏమైతే నేను అనుకున్నానో అవన్నీ కూడా దేవుడు ఒకటి ఒకటి చేయడం స్టార్ట్ చేశారు అక్కడ. కాబట్టి మొదటి నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అంటాడు. నీ పరలోకం తెలుసు నీకు ఏది కావాలో, నీ ఇంట్లో వాళ్ళు, నీ ఇంట్లో ఏంటి కావాలో అన్నీ కూడా దేవుడు సమకూరుస్తారనమాట. కాబట్టి ఆ దాసుడు కనిపెట్టని దేవులోను వాడు అనుకున్న గడియలోను వాడి యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. వేషధారులతో నీకు కూడా పాలు వస్తుంది. అంటే వాళ్ళతో నువ్వు గడిపినందుకు ఆ వేషధారులతో నీకు కూడా ఆ లెక్క, ఆ ఎలాంటి లెక్క ఉందో నీకు కూడా అదే లెక్క, అలాంటి పాలు వస్తుందట. పాలు విధించునంటే అదే లెక్క నీకు కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళతో ఏకీవించినందుకు అక్కడ ఎలా ఉంటుందట, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అదేంటిది? నరకము. వాళ్ళు ఎలాగే నరకానికి వెళ్ళిపోతారు, నువ్వు కూడా అంత పాటు నరకానికి వెళ్ళిపోతావు. వాళ్ళతో నువ్వు అన్ని కూడా టైంపాస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి ఇక్కడ సిద్ధపాటు కోసము చెప్తున్నారు. ఎత్తబడే సంఘము సిద్ధపడాలి అంటే సంఘములో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడకుండా ఎత్తబడే గుంపులో ఉండరు. అందుకనే సంఘంలో చేర్చబడాలి. రక్షణ కోసము దేవుని ఎప్పుడు కూడా 24:13 ఉంటుంది. 24:13 రక్షణని కాపాడుకోవాలి. 24:13 అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షణ పొందును. ఒక్క రోజులో అయిపోయింది కాదు, అంతం వరకు దేవుడు వచ్చే వరకు కూడా అది సహించుకొని కాపాడుకుంటూ సిద్ధపడుతూ ఉండాలి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకును సహించేవాడు రక్షించబడను. మత్తయి 10:22 ఉంది. ఇందాక ముందు చదివిన మత్తయి 24:13. కాబట్టి అంతవరకు సహించాలి. ఇందులో దేవుడి నిమిత్తము చాలా మంది మనల్ని ద్వేషిస్తారు, కానీ ఆ ద్వేషాన్ని అంతం వరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడట. ఆ రక్షణ పొందుకున్న వాళ్ళే ఆ ఇరుగు మార్గంలో ప్రవేశిస్తారనమాట. అదే పోరాటం. అటువంటి పోరాటం ఉంటుందని చెప్తారు. అలాగే ప్రకటన 20:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. నమ్మకంగా ఉండాలి. ఇటువంటి విషయాలన్నిటి కూడా మరి శ్రమ కలిగిన సాధారణ చెరలో వేసేసిన నమ్మకంగా ఉండేటప్పుడు జీవ కిరీటం ఇస్తాడంట ఆయన. మరణం వరకు కూడా నమ్మకంగా దేవునితో ఉండాలి, సిద్ధపడి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. మళ్ళా 2 కొరింథీ 7:7 మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాము, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే ఆత్మ శరీరము 2 కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నడిపిస్తాడు, నడవలసిన త్రావులో నడిపిస్తాడు. అలా నడిపించే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక, వాగ్దానం అంటే ఏంటి? దేవుడు కొన్ని వరాలు ఇస్తానని, దేవుడు నీ పరిచయంలో నేను తోడైంది నడిపిస్తానని, నీకు అనేక మంది సహకారం ఇస్తానని, అటువంటివన్నీ వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలతో మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. పరిశుద్ధతను ఏంటంటే సంపూర్తి చేసుకోవాలి. అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రమైన మనుషులతో కానీ, అపవిత్రమైన పనులు చేస్తున్న వారితో కానీ ఏకీపిస్తూ ఉండకూడదు. ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. సగం పరిశుద్ధత, సగం పాపము, సగం అపవిత్రత అలాంటివి ఉండకూడదు. సంపూర్తి చేసుకొని శరీరములకు, ఈ శరీరానికి ఆత్మ లోపల ఉంది, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలట. పవిత్రుగా అలాగా ప్రతిక్షణం కూడా అలా కాపాడుకోవాలి శరీరాన్ని. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు
వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అనే దేవుని యొద్దకు సంపూర్ణ శక్తి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం తీసుకెళ్తాడు. అక్కడ నీతిమంతుల ఆత్మలు, మరి మనం భక్తులు ఓల్డ్ టెస్టిమెంట్ లో పాత నిబంధనలో ఉన్న భక్తుల దగ్గరికి, ఆత్మల దగ్గరికి తీసుకెళ్తాడు దేవుడు. నా హృదయంలో శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకునదగిన వాడు ఎవడు అని అంటాడు. పాపం పోగొట్టుకొని పవిత్రంగా ఉన్నవాళ్ళు ఇంకా ఎవరున్నారు అని సామెతల గ్రంథంలో మరి సొలొమోను గారు రాస్తున్నారు 29లో. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? పవిత్రంగా మీరు ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ హెస్కేల్ 18 అధ్యాయం 30-32 వచనాలు చూస్తే, కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించును. ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకి దేవుడు శిక్ష పెడతాడు. నీకు అన్ని నేర్పించి కూడా వాళ్ళకి ఏమీ తెలియదు కదా, వాళ్ళతో పాటు నువ్వు తందానా పాడుకొని వాళ్ళతో ఏకీపించుకొని చేస్తే అది ఆ శిక్షని విధిస్తాను అంటున్నాడు. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణంలో కాకుండాన్నట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. అందుకే విడిచిపెట్టండి. వాళ్ళు చేస్తున్నారని నువ్వు కూడా వాళ్ళతో ఏకీపించి చేయకు. వాళ్ళతో ఏకీపించి ఏ విషయంలో లేకపోతే మీకు శిక్షాకారణంలో కాకుండాన్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలను అన్నిటినీ విడిచి నూతన హృదయంలో నూతన బుద్ధి మీరు తెచ్చుకోండి. నూతన హృదయం, నూతన బుద్ధి రోజు కూడా ఉందా లేదని ధవళ సింహాసనం దగ్గర కృపా సింహాసనం, ధవళ సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. ఆ తీర్పు లేకుండా ఉండాలంటే కృపా సింహాసనం అనే బల్లారాధన దగ్గర అనుదినము కూడా విమర్శించుకుంటూ దేవుని శరీరం రక్తము తీసుకోవాలి. కాబట్టి విడిచి మీ అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయంలో నూతన బుద్ధి తెచ్చుకొనడి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మిమ్మల్ని మరణం ఏది కూడా చేయగలదు కదా మీరు ఇలా ఉంటే అని ఇశ్రాయేలుతో చెప్తున్నారు. మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కావున మీరు మనసు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. మీ మనసు తిప్పుకోండి. అందరూ అలాగే ఉన్నారు, బాగా ఉన్నారు కదా అంటుంది సాతాను. ఇదేం తప్పు కాదు కదా అని అంటుంది. కానీ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. ఆత్మకి, శరీరానికి చాలా ముఖ్యం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత లేనిదే దేవుని చూడలేడు అంటున్నారు. మనం రహస్య రావడంలో దేవుడు వస్తున్నాడంటే చూడాలంటే పరిశుద్ధత లేకపోతే నువ్వు చూడలేవు. నీకు తెలియదు. అంత పాటు పడుకొని ఉంటావు కుక్క పిల్లలాగా. నువ్వు కూడా అలాగా కుక్క పిల్లలా పడుకుంటారు, కక్కిందే తింటూ ఉంటారు, చేసిన తప్పే చేస్తుంటారు. అంత పాటు నువ్వు పడుతూనే ఉంటావు ఇంకా. కాబట్టి నువ్వు పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఆయన ఎప్పుడు కన్నురెప్ప పాటలో వస్తాడు కదా, తూర్పు పడమటిని ఎలా వస్తుందో, తూర్పు నుండి పడమటికి ఎలాగైతే మెరుపు ఎలా వచ్చిందో అలాంటి స్పాట్ అంటే కన్నురెప్ప పాటలో కన్ను రెప్పలా వేసేలా తీసి లోపల ఆయన వస్తాడు. అప్పుడు నీకు ఆ స్వరము వినబడదు, ఆయన్ని చూడలేదు. అప్పుడు ఎలాగెత్తబడతావు? ఎలా తెలుస్తుంది దేవుడు వస్తున్నాడు? దేవుని స్వరం వినగలిగే చెవులు ఉండవు, చూసే కళ్ళు పోతాయి. కాబట్టి ఆ టీవీలు చూసుకొని ఆంతో కూర్చొని నవ్వుకొని జోకులు వేసుకొని ఇది కాదు దేవుని రాజ్యము. అపహాస్యకులు కూర్చుండగా అనుంది కీర్తనలు 1వ వచనం. అపహాసకులు అంటే జోక్స్ వేసేది. అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు అంటే దేవుని మాటలు నువ్వు ఆనందించాలి. అవి వినాలి. నువ్వు చెవులోని చక్కగా దేవుని మాటలు పెట్టుకోవాలి. ఆనందించు దివారాత్రులు ధ్యానించేవాడు దేవుని మాటలు ధ్యానించాడు. అలా ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవా ఇలా నేను ఉంటాను, నన్ను ఇలా దీవించు, ఇలా నీ పిల్లల్ని రక్షించడానికి నాకు సహాయం చేయించి. అనేక మంది తిరుగుబాటు చేసే స్వభావంతో ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు, చీకట్లు పట్టి ఉన్నారు. వాళ్ళ చీకట్లో వెళ్ళగొట్టడానికి, వాళ్ళకి వాక్యం చక్కగా చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి, నువ్వు నాకు ఇచ్చిన సాక్ష్యానికి వాళ్ళకి చెప్పడానికి నాకు సహాయం చేయి అని చెప్పి ఒకరోజు అయిపోయింది కాదు, రోజు చెప్పాలి. రక్షణ అనేది ఒక రోజుతో కాదు. దేవుని బిడ్డ వాక్యము రోజు వింటుండాలి. ఆ వాక్యంలో సరి చేసుకోవాలి. ఏవైతే ఆ వాక్య ప్రకారము నడవట్లేదో అవి సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎత్తబడే సంఘానికి ఒక గుర్తు అనమాట. ఎత్తబడే సంఘములో ఉంటే ఆ విధంగా ఎత్తబడే గ్రూప్లో కంపల్సరీగా ఉంటాం. అలా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అంటే
మెలకు కలిగి ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఒకరినొకరు ఆదరించుకోవాలి. మొన్న నాకు స్వరం ద్వారా మాట్లాడారు నిన్న ఉదయం. చూడండి, 1 దశలోనికే పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉందన్నమాట. 1 దశలోనికే పత్రిక 1 దశలోనికే పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఈ మాట మాట్లాడారు. వెంటనే లెగిసి నేను గొప్పని చూశాను. ఏంటి 1 దశలోనికే 4:18 ఏంటుంది? దేవుడు మాట్లాడుతున్నారు, ఆయన స్వరం ద్వారా మాట్లాడారు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇలా మనం బ్రతుకుతున్నాం, మనం ఇలా కాదు, ఇలా బ్రతకాలి. అనుక్షణం కూడా దేవుడి మాటలు వింటూ అవి అనేక మందికి ప్రకటన చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి పురుపాలి. ఎందుకంటే ఆ మీదట సజీవులమే నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘాల మీద కొనుక్కోబడము కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అందుకు ప్రభుత్వ సదాకాలంలో ఉండాలంటే, మేఘాల మీద మనం కొనుక్కోబడాలంటే ఆ రహస్య రాకడలో మనం అలా అంత మెలకు కలిగి ఉండాలి. దేవుడు స్వరం వినగలిగే చెవులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతాడు. ఏంటి ఆ మాట? ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది. కాబట్టి ఆ మాటలు దేవుడు ఈ రోజు ఇచ్చారు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చిడి యెరూషలేములో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడను. యెహోవా చేతి వల్ల ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారం ఆమెకు ప్రకటించండి. 2 పాపము, దేవుని సన్నిధికి రాలేనందువలన 2 పాపం వచ్చినది. అది కూడా చూపించారు దాని ముందు రోజు. సాక్ష్యం మీకు చెప్పాను. నా జనులను ఓదార్చిడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. దేవుని పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలం సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడను. యెహోవా చేతి వల్ల ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి అని చెప్తున్నారు. దేవుడు ఎంతగా మాట్లాడే దేవుడు అంటే, మరి నమ్మదగిన సేవ, నమ్మకంగా మనం సేవ చేయాలి. నమ్మకంగా ఉండాలి. వచ్చేసి అలసిపోతాం మనం, కానీ నమ్మకంగా ఉండాలి. ఒకరికొకరు ఆదరించుకొని ఉండాలి. అలా మనుష్య కుమారుడు రాకడ అలా వస్తుందట. కాబట్టి సాతాను చేతిలోని చిక్కి మరి విడబడకుండా, శ్రమల పాలవకుండా ఎవరు విడిచిపెడతారని అంటే అవిశ్వాసులు విడిచిపెడతారు. అవిశ్వాసం అన్నమాట. ఎంత ప్రార్థన చేసినా ఇంతేనే, ఏమి ప్రయోజనమే ఉండదు, మాకేంటి రావట్లేదు, మాకే దీవెనలు రావట్లేదు అని సాతాను బోధలోకి వెళ్ళిపోతుంటారు. దీవెనలు వచ్చేయాలి బాగా. అలాంటి అవిశ్వాసం వచ్చేస్తుంది. శరీర సంబంధమైన ప్రార్థనలన్నీ కూడా చేసేయాలి, దాని విడుదల వచ్చేయాలి. అంతేగాని పరలోక సంబంధమైన వార్తలు ఏమి అవసరం లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో అవసరం లేదు. దేవుని రాగడ సిద్ధపడండి అంటే అది అవసరం లేదు. అది ఎప్పుడో వస్తుందిలే, అప్పుడు చూసుకోవచ్చులే, ఆ దొంగలా వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటున్నారు. కానీ అవిశ్వాసంగా ఉండి భూ సంబంధమైనవి వెతుక్కుంటా ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ అవిశ్వాసం కోసము ఎలా ఉన్నారు అంటే ప్రజలు ఎలా ఉన్నామేమో మనం కూడా సరి చేసుకోవాలి. ప్రతిదినం కూడా సరి చేసుకునే విషయాలు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చని గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటే ప్రేమిస్తున్నారు ఎక్కువ, వెలుగును ప్రేమించట్లేదు. అందరూ ద్వేషిస్తారు. చీకటిగా ఉంటే బాగుంటుంది, అన్ని పనులు చేసుకోవచ్చు అనుకుంటారు. చీకట్లోనే అన్నం తింటారు. ఆలోచించండి, టీవీ లైట్ అలా వస్తే చాలు, ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటారు. హోటల్లో కూడా అంతే. మీరు గమనించడం లేదు కానీ మీకు తెలుసు అన్నీ కూడా. కాబట్టి
యోహాను 3:18 ఉంది ఈ మాట. ఎవడు ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అద్వితీయ కుమారుడిని తండ్రి అయిన దేవుడే మనకి బయలుపరిచాడు. ఎవరు కూడా దేవుని చూడలేదు. ఆ దేవుడిని తండ్రి అయిన దేవుడు మన దగ్గరికి పంపించాడు. కాబట్టి అద్వితీయ దేవుడు ఆయనను బయలుపరిచాడు అనమాట. కాబట్టి యోహాను 1:18 ఉంది ఈ మాట. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో నిత్య జీవం వస్తుంది. అవిశ్వాసం ఉంటే దేవుని రాజ్యం ఉండదు, నరకం ఉంటుంది. అవిశ్వాసమైన మాటలు ఆడకూడదు మనం. కాబట్టి నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగానే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. ఆ ఉగ్రత ఎప్పుడు కూడా వాళ్ళ మీద నిలబడుతుంది. కాబట్టి తలపోటు, జ్వరము, అనారోగ్యాలు, దరిద్రము. మరి దరిద్రం అంటే ఏంటి? డబ్బులు ఎప్పుడు లేకపోవడము, చిల్లి సంచిలోకి వెళ్ళిపోవడము, సంపాదించిన చెడు వ్యసనాలు, ఇవన్నీ. కాబట్టి అటువంటి పరిస్థితుల నుండి విడుదల రావాలంటే కుటుంబానికి మనము ఫస్ట్ నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి. వాళ్ళకి ఏకీవించకూడదు. అపోస్తలుల కార్యం 16:31 ఇప్పుడు మనం ఇందాక దేవుని రాజ్యం వెళ్ళే లిస్టు అంటే రహస్య రంగులు వెళ్ళే వాళ్ళ కోసం చెప్పుకున్నప్పుడు వెళ్ళలేని వాళ్ళ కోసము చెప్పుకుంటున్నాం. అపోస్తలుల 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్తున్నాడు పౌలు గారు. యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు రాజ్యాన్ని మనం వెళ్తాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవుని రక్షణ సునాదాలు ఇంట్లో వినబడాలి. అప్పుడు దేవుని దక్షిణ హస్తము సాహసకార్యాలు చేస్తారు వాక్యం. కాబట్టి రాత్రి ఘడియలోనే అతను వారిని తీసుకొని వచ్చి వారి గాయముల కడియను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారనమాట. ఎవరైతే జైల్లో వేసేసారో చెరసాల నాయకుడు పౌలు శీలను చెరసాలలో వేసేసినప్పుడు వాళ్ళకి ఆ గాయాలన్నీ కూడా మానిపోయారు, అన్నీ తుడిచారనమాట. అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఆ రాత్రికి రాత్రే బాప్తిసాలు పొందుకున్నారు. అలాగా నువ్వు నీ ఇంటి వారు ఆ విధంగా రక్షించబడతారు. ప్రార్థన చేసినప్పుడు చెరసాల సంఖ్యలు, పాటలు పాడుతున్నప్పుడు చెరసాల సంఖ్యలు తెగిపోయి చెరసాల లాంటి ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంటిలో పాటలు పాడుతూ ఉండాలి, పాటలు వేస్తూ ఉండాలి. ఆ చెర అంటే ఏంటి? సాతాను చెర. ఎప్పుడు సాతానే వినపడతా ఉంటాయి అక్కడ. ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాటలు వేస్తూ ఉండాలి, ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉండాలి. ఆ పాటలు టీవీ కానీ ఏదన్నా సరే ఆ టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ పాటలు వేస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరిగింది? ఆ జైల్లోనే చెరసాల సంఖ్యలో బద్దలైపోయినప్పుడు ఆ చెరసాల నాయకుడు పొడి చేసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే దొంగలందరూ పారిపోతే నాకు మరణ శిక్ష ఉంటుందని ముందే అతను పొడి చేసుకోబోతుంటే మేము మీ ఎదురుగుండా మేము పారిపోలేదని పౌలు గారు మరి మా పౌలు సీరియల్ తనతో ఉన్నవాళ్ళు నిలబడతారు. చూడు ఎంత చక్కగా చెరసాల యొక్క ఆ తలుపులు, ఆ ద్వారబంధాల గోళ్ళ అవన్నీ పగిలిపోయి ఆ రాత్రంతా పాటలు పాడుతుంటే చెరసాలు వేసేస్తే ఎంతో సంతోషంగా పాటలు పాడుతున్నారు. మన శ్రమంలో కూడా మనం దోషించినా సరే, దేవుని వల్ల మనం నిందలు, అవమానాలు, దెబ్బలు ఏది జరిగినా సరే, ఎంత నష్టపోయినా సరే మనం సంతోషంగా ఎలాగైతే పాటలు పాడుతారో అలా మనం పాటలు పాడుకోవాలి. అలా దేవునితో గడిపినప్పుడు ఆ ఇంటి వాళ్ళు సరసాల నాయకుడు తన ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందుకున్నారు. అలాగే ఇంటిలోని పాటలు అలా పాడుకోవాలి, దేవుని వాక్యము పెట్టుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధి ఇంట్లో ఉంటుంది. మరి జతలు సాధారణంగా ఉంటే సాధారణ ఉంటాడు. దేవుడు మనం పెట్టుకుంటుంటే దేవుడి సన్నిధి ఇంట్లో ఉంటుంది. వేసే రక్తం కూడా వాటర్లో వేసి చక్కగా చల్లుకొని అలా ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు అంత సహాయం చేస్తాడు. అప్పుడు ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌరులకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను.
అంత చక్కగా పట్టుకున్న వాళ్ళే అలా విడిచిపెట్టారు. శత్రువులు దేవునికి ప్రీతికరమైన సేవ అన్నమాట. శత్రువులు కూడా దేవునికి ప్రీతికరంగా ఉంటే శత్రువులు కూడా అలా మిత్రులుగా చేసేస్తాడు అనమాట. చెరసాల నాయకుడిని ఎంత మిత్రుడిగా చేశారు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. నేను నా ఇంటి వారు రక్షణ పొందుకుంటాం అని చెప్పారు. అలాగే మనలో దేవుడిని చూపించగలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మనలో ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తా ఉండాలి. అయితే పౌలు వారి న్యాయం విచారింపకయే రోమీయుల మీద మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదరా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాడు. రహస్యంగా మమ్మల్ని పంపించడానికి మేమేమి దొంగ చేయలేదు. ఎవరైతే మమ్మల్ని చెరసాలలో పెట్టారో ఆడ వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని విడిపించాలి, అప్పుడు వెళ్తాం అని చెప్పారు. అలాగే నీతిగా న్యాయంగా దేవుని బిడ్డలు ఉంటారన్నమాట. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీలని వీరు విని భయపడి వచ్చి వారిని బతుకులాడుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకున్నారనమాట. మీరు రోమీలా అని చెప్పి వాళ్ళ పట్టణం మీరు విడిచిపోండి అని చెప్పి వాళ్ళు విడుదల ఇచ్చారు. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి అక్కడికి వెళ్ళారు. లూదియా ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే మా ఇంటికి రండి అని అంటది. అప్పుడు ఆ లూదియా ఇంటికి వెళతారు వీళ్ళందరూ కూడా. అలాగే దేవుడి బిడ్డలు కూడా ఆదరించే ఇల్లుగా ఉండాలి ప్రతి ఒక్క ఇల్లు కూడా. అలాగే ఇప్పుడు ఎఫెసీయుల 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా విశ్వాసులుగా ఎలా మారారు, ఎలా మార్పు చెందారు దేవుని బిడ్డల ద్వారా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా కుటుంబాలని మార్చగలిగి ఉండాలి, దేశాన్ని మార్చగలిగి ఉండాలి. ఎఫెసీయుల 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుడు అలాగా అపరాధంతో మనం ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు. అలాగా అపరాధంతో చచ్చిన వారిగా ఉన్న వాళ్ళని దేవుని బిడ్డల ద్వారా వెలిగిస్తాడు. అలాగే బాప్తీసాలు ఇచ్చే చెరసాలలో ఉండే వాళ్ళు చచ్చిన వారిగా ఉన్నారు కదా, దేనికి పనికిరాని వారిగా ఉన్నారు కదా. దేవుని యొక్క బిడ్డలు ఆ విధంగా అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారి ఉన్న ఆ నాయకులు, చెరసాల నాయకులు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికిస్తారన్న. క్రీస్తుతో కూడా బ్రతకడం అనమాట. క్రీస్తుతో కలిసి అలా మనం బ్రతకాలి. క్రీస్తు మన లోపల లేకపోతే మనం బ్రతకలేము, అలా బ్రతికించలేము. అందుకే దేవుని కలిగి మనం అలా బ్రతికించాలి. మరి ప్రకటన 21:8 కూడా పరిశుద్ధత లేనివారు, అంటే పరిశుద్ధత లేకుండా అవిశ్వాసంతో ఉన్నవాళ్ళు, దేవుని మాట వినలేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు ఎక్కడికి వెళ్తారో అనే విషయం ఉంది. ఇది కూడా మనం చాలాసార్లు చెప్తున్నాము. 21:8 పిరికి వారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములను మంట కుటుంబంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కాబట్టి ఆ విధంగా ఈ లిస్టులో మనం ఉన్నామా అని తెలుసుకోవాలి. మనం ఈ లిస్టులో ఉండి దేవుని బిడ్డల్ని బాధ పెడుతున్నామా? ఇటువంటి వారు సంఘంలో ఉండలేరు. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నవాళ్ళు సంఘంలో ఉండలేరు. క్రీస్తుని తిరస్కరించేవారు అన్నమాట. క్రీస్తుని తిరస్కరించేవారు మత్తయి సువార్తలోని 10:33 చూస్తే కొంతమంది దేవుడిని తిరస్కరిస్తూ ఉంటారు. మనుషులు ఎదుటి ఎవడనూ నన్ను ఎరుగనన్ను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగుదనను. ఎవరైనా ఒక్కొక్కసారి ఉద్యోగ విషయంలోని దేవుని బిడ్డవా అంటే నేను క్రిస్టియన్ కాదు అని చెప్తుంటారు. ఉద్యోగాలు, స్కూల్లో మరి ఆ సర్టిఫికెట్లో కూడా అలా రాస్తారు. కాబట్టి చాలామంది సువార్త చేసినప్పుడు కూడా అలా దేవుడిని ఎరగలేదు అని అంటే వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి రారు. మనుషుల ఎదుటను ఎవడూ నన్ను
ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. ఆయన కూడా ఎవరో నాకు తెలియదు అని అసలు ఆక్రమించేదారు కొండి అంటారు. అలాగా దేవుని రాజ్యాన్ని వెళ్ళలేని వారి లిస్టు ఆ విధంగా ఉంది. అపవాది ముద్ర కలిగిన వారు, అపవాది ముద్ర కలిగిన వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. అపవాది ముద్ర వేసుకుంటారు. దేవుని రాజ్యాన్ని వెళ్ళకుండా మూఢనమ్మకాలు, అపవాది ముద్ర అంటే ఏంటి? మూఢనమ్మకాలు, అన్యాచారాలు, వ్యర్థమైన ఆరాధన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ప్రకటన 13వ అధ్యాయంలో ఉంటారు. మరి అపవాది ముద్ర 666 ముద్ర ఇలాగా ఉండి అపవాది ముద్ర వేసుకొని అన్యాచారాలు చేస్తూ మరి వ్యర్థమైన ఆరాధన చేస్తూ మూఢనమ్మకాలన్నీ నమ్మకాలన్నిటి ప్రకారం వెళ్తారు. పెళ్లిళ్ళని, బర్త్డేలు, క్రిస్మస్లని ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. మూఢనమ్మకాలలాగే చేస్తారు. కానీ ఏది జరిగినా ఏది చేసుకున్నా అందులో కొంచెం సువార్తను ప్రకటిద్దాం, అదే విషయంలో వాళ్ళు చేసుకునే, ఆయన సంతోషం పెడుతూనే, ఆ బర్త్డే చేస్తూనే ఆ మూఢనమ్మకాలు పక్కన పెట్టి చక్కగా వాక్యంలో ఎలా ఉందో అలాగే 2 మాటలు చెప్పి కొంతమందిని రక్షించే పనిలో ఉండాలి. కానీ సాతాను ముద్ర వేసుకొని ముహూర్తాలు చూస్తారు, మూఢనమ్మకాలతోటి అన్యాచారాలు చేస్తారు. రోమా 10వ అధ్యాయంలో, రోమా 12వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 1-2 వచనాలు చూసి ముగించేసుకుందాము. రోమా 12వ అధ్యాయం. తెలిసిన విషయాలే ఇవి. కానీ ఒకసారి మనము మరలా పురికొల్పబడాలి. మరలా మనం మన పరిశుద్ధతని కాపాడుకుంటాం లేదని చెక్ చేసుకోవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునడి. ఆయనకు సమర్పించుకున్నాను కాబట్టి నేను అది తిన్ను, నేను అవి ముట్టుకోను, అపవిత్రమైతే ముట్టకుడి అని ఉంది వాక్యం. కాబట్టి ఆ అపవిత్రమైన మనం ముట్టేసుకొని దేవుడికి చెప్తున్నాడు. వాక్యం ఎప్పుడైతే ఒంట్లో ఉంటుందో సరిగ్గా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు గుర్తు పెడతాడు. నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన నేను బోధిస్తాను అన్న దేవుడు, దేవా నాకు బోధించు, నాతో మాట్లాడు, నన్ను నడిపించు అని మనం అడుగుతూ ఉండాలి. అడుగుతున్నప్పుడు ఏదైనా నీకు నాకు దోషమైన గోడ అడ్డంగా ఉంటే నా నుంచి తీసివే, నేను ఒప్పుకొని విడిచిపెడతాను, నన్ను పరిశోధించు అలా అడుగుతున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు అన్నమాట. అలా నడిపించి పరిశుద్ధతలో మనల్ని పెంచుతూ ఉంటాడు. అప్పుడు ఆయన రాకడికి కరెక్ట్గా మనకి అన్ని కూడా అర్థమవుతాయి. దేవుడు వస్తున్నప్పుడు అన్ని కూడా వెలుగు కలిగి మనం ప్రార్థన చేయగలం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనము వరకు రూపాంతరము పొందండి. రూపాంతరం పొందాలి. అలాగే సీతాకోక చిలుక ఎలా వస్తుంది? గొంగళపూరిలో ఉంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. కాబట్టి సీతాకోక చిలక నా మీద వాళ్తే బాగుండు అనుకుంటారు. నాకు సీతాకోక చిలక కూడా ఇష్టం ఉండదు. ముందు గొంగళపూరి ఇలాగే ఉంటుంది కాబట్టి అందరూ చాలా ఇష్టపడతారు. నాకు అసలు ఇష్టం ఉండదు. అది కూడా అసహ్యంగానే అనిపిస్తుంది. కొంతమంది మనసు అలా ఉంటుంది, సెన్సిటివ్గా. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలై ఉండరు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17 వచనం. అపవిత్రమైన ముట్టద్దు. పెద్ద పిల్లలు దొల్లుతా ఉంటే నువ్వు వెళ్ళి ఎత్తుకుంటావా?
అపవిత్రని ముట్టద్దు. అపవిత్రమైన దగ్గరికి వెళ్ళి అమ్మా నొప్పి సరిపోను అక్కడే పడుకుంటావా చెప్పు. బుర్ర లేని పనులు కదా అది, బుద్ధి లేని వాటలు కదా అది. బుద్ధి లేని పనులు చేస్తుంటే దేవుడు అది చూసి ఏంటి పొరలే సైతాన్ పొర వచ్చింది అనమాట. దేవుడి పొర పక్కన పెట్టేస్తే సైతాన్ పొర పెట్టేసుకున్నాం అనుకో, అప్పుడు అలాగే ఉండదు. అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. వేరే ఏమంటాడు? మూర్ఖులు వాళ్ళ వెంగులు, వాళ్ళకి దేవుని విలువ తెలియదు, పెంట విలువే తెలుస్తుంది. బాగా పెంట అంటేనే బాగా ఇష్టం, కుక్క పనులు చేయడమే ఇష్టం. ఆ కుక్క ఏంటంటే పెంట తింటది, అవి తినడమే ఇష్టం. అవి తినుకొని పడుకొని మరి సెల్ ఫోన్లు విగ్రహంగా చేసుకొని, టీవీలు విగ్రహంగా చేసుకొని, దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక రెండింటికి కుదరదే. దేవుని ఆలయంగా నువ్వు వెళ్ళి ఆ విగ్రహం దగ్గర కూర్చుంటావా? దానికి దీనికి పొత్తు కుదరదు. కాబట్టి కావున మీరు వారి మధ్య నుండి బయలుగడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని మాటలు వినాలా వద్దా? నా ఇష్టం నాకు కుదరదు అని అంటావా? సరి చేసుకొని మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒకటి అన్నం అంతా ఉడికితే అంతా పట్టుకోరట. అన్నము ఒక్క మెతుకు చాలు. కాబట్టి గూళ్ళు ఉన్నాయి, గూళ్ళు దేవుడు మన కోసం రాసిపెట్టాడు. ఎందుకంటే మనం దేవుని రాజ్యానికి రావాలని ఆశపడ్డాడు. మనకు అంత ఓపిక ఉండదు, కానీ దేవుడు తన బిడ్డలతో ఓపికతో చెప్పిస్తున్నాడు. అనేక విషయాలు రాయించాడు. ఆయన బిడ్డలతో అంతం వరకు సహించేవాడే వాడే రక్షణ పొందుకుంటాడు అని చెప్తున్నాడు. ఆ సహనము ఓర్పు కావాలని అడగాలి. అలా సహించుకోవడానికి, చెప్పడానికి, మనం నిలబడడానికి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మే లోకమంత అంతటా ప్రకటించబడాలంట. లోకాలని నాదుడు వెలిసాడు. ఈ భూలోకంలో ఆయన వెలిసాడు అని అంటే ఎందుకు చెప్పంటున్నాడు? ఈ రాజ్య సువార్త. చిన్నపిల్లల బట్టలు కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, ఇలా వీటి కోసం కాదు క్రిస్మస్. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందు అందరితో ప్రకటించబడాలంట. అటు తర్వాతే అంతం వస్తుంది. ఇప్పుడు యుగాంతం వచ్చేస్తుందా అని అంటున్నాను. అటు తర్వాత అందరూ ప్రకటిస్తే దేవుడు వేగంగా రావాలంటే నువ్వు స్పీడ్గా ప్రకటించాలి. ఇవన్నీ కూడా ఎంత స్పీడ్గా ప్రకటిస్తే అంత స్పీడ్గా దేవుడు వస్తాడు. దేవుడు రావడం ఇష్టమా? ఇంకా వెయిట్ చేస్తారా? ఓపిక ఉందా? ఓపిక లేదు. ఎప్పుడు దేవుడు వస్తాడా అని ఆశ ఉంది. కాబట్టి దేవుడి మాటలు దీవించిన కాక. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషక్తుడా నాయన, నీ రాకడ కోసం నాయన అయా నీ రహస్య రాకడ రావడానికి సిద్ధపడాలి అని చెప్పి తండ్రి నాయన, మనిషి కుమారుని రాకడ ఏ విధంగా ఉంటుందో, ఎలా సిద్ధపడాలో నాయన మాకు నేర్పించావు. మరొకసారి ఓర్చుకొని నాయన మా రక్షణ కాపాడుకోవడానికి, అయా ప్రత్యేకించి ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, అయా అనేక మందిని వార్తను ప్రకటించడానికి మమ్మల్ని ఆయన మరొకసారి నాయన నీ అభిషేకంతో, కొరతలేని ఆత్మతో, నీ వాక్యం అనే ఖడ్గంతో మమ్మల్ని సరిచేసి నడిపించాము నాయన. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మహిమగల దేవా తండ్రి, అనుగ్రహించండి, కృప చూపించండి నాయన. అయా బలహీనత నుండి విడిపించండి, బంధకాల నుండి విడిపించండి, శాపం నుండి, పాపం నుండి విడిపించండి. పరిశుద్ధుడా, మీరు నడిపించకపోతే మేము బ్రతకలేమయ్యా. అయ్యా మాకేమి రాదు నాయనా, మేము సరిపోమయ్యా. అయ్యా నీ మాటలు చెప్పడానికి, అయ్యా నీ అభిషేకం లేకుండా, నువ్వు లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీ వాక్యం లేకుండా మేము బ్రతకలేమయ్యా. అయ్యా తండ్రి నాయన, భూలోకంలోనైనా పాపం అంటుకోకుండా నాయన నీ బిడ్డలుగా ఎంచుకున్నాం ప్రభా. అర్హత కలిగి మేము నీ పని చేయడానికి అయా మమ్మల్ని అభిషేకించింది. నీ మహిమతో నింపండి అయా. నీ జీవజల నదులు మాలోంచి ప్రవహింపచేయండి ప్రభా. అయా నీకే మహిమ రావాలి ప్రభా తండ్రి. అయా మా ప్రవర్తన తండ్రి నాయన, అయా మా మాటలు నాయన
అయ్యా మా క్రియల్లో ప్రభా అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు అన్నావు ప్రభా. నీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. ఒక రోజుతో అయిపోయింది కాదయ్యా, ఈసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘాల్లో లేవనెత్తండి ప్రార్థనా పరుల్ని నాయన, స్వార్థికుల్ని, ప్రవక్తల్ని, ఉపదేశకుల్ని, కాపర్ని, బోధకుల్ని లేవనెత్తండి ప్రభా. అయా పరిశుద్ధాత్మతో నింపండి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా. లేవనెత్తండి, దర్శించండి, మాట్లాడండి ప్రభు. మా దేశాన్ని పాడకుండా ప్రభా ఈ అంచె దినాల్లో ప్రభా మా దేశాన్ని, మా కుటుంబాలు, మా సంఘాన్ని దర్శించండి ప్రభా. అయా సహాయం ఇచ్చండి ప్రభా. అనేక మంది తెలియక నశించిపోతున్నారయ్యా. సుఖము కావాలి, కోరికలు కావాలి అయా తండ్రి నాయన. రాజ్యం అంటే తెలియలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. ఏ విధంగా ఏమి భుజం మీదే చూస్తుంది కానీ దేవుడి రాజ్యానికి నేను ఎలా వెళ్ళాలి, ఎలా సిద్ధపడాలని అయ్యా మీరు అక్కడ దినాలు మమ్మల్ని సిద్ధపరచండి. మా బిడ్డలు సిద్ధపరచండి, మా సంఘాలు, మా దేశాన్ని అయా సిద్ధపరచండి ప్రభా. సహాయం ఇచ్చండి. నీ జ్ఞానంతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ వరాలతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ ప్రేమతో నింపండి. పరిశుద్ధాత్ముడా సహాయం ఇచ్చండి, నడిపించండి నాయన. నాకున్న సమస్తాన్ని బలమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రభా. అయా మీరే అధ్యక్షులు వహించండి, నడిపించండి, దర్శించి మాట్లాడండి, మహిమ పొందుకోండి, సాక్షిగా నిలబెట్టుకోండి. మీరే అధ్యక్షులు వహిస్తున్న ఆదివారం దినాన్ని ప్రభా మంచిగా ఆరాధన చేసుకోవడానికి ప్రభా, సాక్షిగా నిలబెట్టడానికి అయా నా తండ్రి ఇదిగో నేను మొదటి దశలోనికి 4:18 ప్రకారం మాట్లాడు ప్రభా. నీ స్వరం ద్వారా మాట్లాడు ప్రభా. నా తండ్రి నాయన ప్రేమ కలిగి ప్రభా నేను ఒకరికొకరు నాయన అయా పురుగొల్పుకోమంటున్నా ప్రభు. ఒకరికొకరు బోధించుకోమంటున్నా ప్రభు. అయా ఆదరించుకోమంటున్నా ప్రభు. సహాయం దయచేటటువంటి మనసు మాకు దయచేయండి నాయన. అయా కనికరించండి, కృప చూపించండి ప్రభు. ఓర్పు సహనం మాకు దయచేయండి ప్రభా. అయా మీలాంటి మనసు మాకు దయచేయండి ఆయన. క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాం నాయన. అయా కనికరించండి, 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 కృప చూపించండి ప్రభా. నీ మహిమతో, మహిమతో, నీ మహిమతో నింపి అగ్ని అభిషేకంతో నింపండి అయా. పరిశుద్ధాత్మ వరముతో నింపండి ప్రభు. ప్రతి ఒక్కరిని నాయన కొరతలేని ఆత్మతో నింపండి ప్రభా. నీ అభిషేకంతో నింపండి ప్రభా. అయా కనికరించండి, కృప చూపించండి నాయన. ప్రతి పాపమును ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవాలయాలు వచ్చి పాపం గురించి, నీతి గురించి ఒప్పింపచేసే ఆత్మను కుమ్మరించండి. మీరే అధ్యక్షులు, మీరే నడిపిస్తుంది ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాలని, దేశాన్ని అయా ప్రపంచం అంతటా కూడా ప్రభు ఏమి జరుగుతున్నాయో జరగబోతున్నాయో ప్రతి ఒక్క బిడ్డకి మీరు బయలుపరచండి, సహాయం దయచేయండి. మీరే నడిపిస్తున్నందుకు, మెలకు కలిగి ప్రార్థన చేసి నీ రాకడికి సిద్ధపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ఆయన చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డలకి, రక్షణ లేని బిడ్డల్ని మీరు దర్శించి నా ప్రభా సదాకాలం ప్రతి ఒక్కరికి తోడయండి, నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.